సెపరేషన్ మెథడ్నే మనం ఏమంటామంటే లీచింగ్ అని అంటామండి. కెమికల్లీ సెపరేషన్ మెథడ్నే మనం ఏమంటామంటే లీచింగ్ అని అంటాం, LEACHING. సో లీచింగ్ అని మన కెమికల్లీ సెపరేషన్ మెథడ్కి ఒక నేమ్ ఉంది. సో సూటబుల్ ఏజెంట్ ఓర్ లేదంటే గ్యాంగ్ పార్టికల్స్లో దేన్నో ఒక దాంతో రియాక్ట్ అవుతాయండి. అంటే సూటబుల్ ఏజెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో కానీ రెండు మనకి రియాక్ట్ అవ్వవు, ఏదో ఒకటి మాత్రం రియాక్ట్ అవుతుంది. అంటే ఓర్ అనేది మనకు అక్కడ డిజాల్వ్ అవుతుంది అండ్ ఇంప్యూరిటీస్ ఏమంటే మనకు అక్కడ డిజాల్వ్ కావన్నమాట. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ లీచింగ్ ఆఫ్ బాక్సైట్ ఓర్ తీసుకున్నా అండి. బాక్సైట్ ఓర్ అక్కడ చూడండి కెమికల్లీ ఫామ్లో Al2O3 2H2 అని ఉంది కదా. సో ఇక్కడ మీకు ఏం తీసుకున్నామండి, లీచింగ్ అంటే కెమికల్లీ సెపరేషన్ దేన్ని చేస్తున్నామంటే మనం బాక్సైట్ ఓర్ని. బాక్సైట్ ఓర్ అంటే అక్కడ ఏంటి ఫామ్లో Al2O3 అండ్ 2H2O. సో ఇక్కడ మీకు కెమికల్ మెథడ్లో మనం ఇందులో మీకు ఎన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయంటే 2 ఇంప్యూరిటీస్ ఉంటాయండి. అది ఫస్ట్ వన్ ఏంటంటే మీకు Fe2O3 అని ఒకటి ఉంటుంది. చూడండి ఫస్ట్ థింగ్ Fe2O3 అనే ఒక ఇంప్యూరిటీ ఉంటుంది. అండ్ SiO2 అంటే ఏంటంటే సిలికాన్ డైఆక్సైడ్. సో ఇక్కడ మీకు 2 ఇంప్యూరిటీస్ ఉంటాయండి, ఐరన్ ఆక్సైడ్ అండ్ సిలికాన్ యొక్క ఆక్సైడ్ అనమాట. సో సిలికాన్ డైఆక్సైడ్ ఒకటి అండ్ ఐరన్ ఆక్సైడ్ ఒకటి, Fe2O3 ఒకటి, SiO2 ఒకటి. ఈ రెండు ఇంప్యూరిటీస్ని మనం అక్కడ సెపరేట్ చేయాలండి ఈ బాక్సైట్ ఓర్ నుంచి. ఇది ఇక్కడ మనం కెమికల్గా ఎలా చేస్తామంటే ఈ రెండింటిని మనం ఎలా దూరం చేస్తాం ఇంప్యూరిటీస్ అంటే ఫస్ట్ ఇక్కడ మనకి 2 స్టెప్స్ ఉంటాయండి. సో అందులో మనకి స్టెప్ 1 ఏంటి అంటే చూడండి స్టెప్ 1లో మనం ఏం తీసుకున్నామంటే Al2O3. ఈ Al2O3కి ఏముంటుందంటే దాన్ని మనం ఏమంటామంటే ఎంఫోటోరిక్ ఆక్సైడ్ అని అంటామండి. ఎంఫోటోరిక్ అంటే ఏంటంటే అక్కడ మీకు బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ నేచర్ రెండు ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం Al2O3 మనం ఏమంటామంటే దానికి ఏ నేచర్ ఉంటుందంటే ఓన్లీ ఎసిడిక్ అనే కాదు, బేసిక్ నేచర్, ఎసిడిక్ నేచర్ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఎంఫోటోరిక్ ఆక్సైడ్ అని అంటాం. ఓకేనా. అండ్ ఇది దేంతో రియాక్ట్ అవుతుందండి, NaOH. సో చెప్పాను కదా దీనికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటుంది. కానీ ఒక బేస్ ఇంకో బేస్తో రియాక్ట్ అవ్వదు కాబట్టి ఇక్కడ దీనికి ఏ నేచర్ ఉంటుందంటే ఎసిడిక్ నేచర్. సో ఇది ఇక్కడ మనం యాసిడ్గా తీసుకున్నాం అండ్ బేస్ని NaOH తీసుకున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు యాసిడ్ ప్లస్ బేస్ అంటే మీకు ఏమిస్తుంది, సాల్ట్ ఇస్తుంది కదండి. సో ఇక్కడ మీకు యాసిడ్ ప్లస్ బేస్ అనేది మీకు ఏమిస్తుందంటే సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుంది కదా. సో ఇక్కడ సాల్ట్ ఏంటి మీకు ఇక్కడ ఎలా ఫామ్ అయిందండి, యాక్చువల్గా NaAlO2. అక్కడ ఓ సఫిక్స్లో 2 ఎందుకు వచ్చింది అంటే దానికి కూడా రీజన్ చెప్తా చూడండి. అండ్ వాటర్ అనేది ఎలాగో ఫామ్ అవుతుంది. ఇక్కడ Naకి మనకి ఎంత అండి, మనకి ఛార్జ్ +1 కదా పైన. అండ్ ఇక్కడ మీకు Alకి ఏముంది, Alకి మీకు ఆల్రెడీ తెలుసు +3 వస్తుంది కదండి పైన ఛార్జ్. ఎలా వస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు. మీకు సోడియంకి ఎంత అండి మనకి నెంబర్, అటామిక్ నెంబర్ బట్టి మీకు ఆ ఛార్జ్ ఎలా వస్తుందో చెప్పాను. అది కనుక ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తే మీకు అక్కడ నెగిటివ్ ఛార్జ్ తగ్గిపోయి పైన మీకు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సోడియంకి మీకు అక్కడ వ్యాలెన్సీలో 1 ఎలక్ట్రాన్ అది ఎక్స్ట్రా అంటే ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి దానికి అక్కడ +1 ఛార్జ్ వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇలాంటివి. సో ఇప్పుడు మళ్ళీ నేను సెపరేట్గా చెప్పట్లేదు. సో ఇక్కడ మీకు సోడియంకి పైన +1 ఛార్జ్ ఉంటుంది అండ్ అల్యూమినియంకి +3 ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఇక్కడ ఛార్జ్ ఎంత వచ్చిందండి, Naకి Alకి కలిపి మీకు అక్కడ +4 వచ్చింది. సో ఆక్సిజన్ సింగిల్గా ఉందనుకోండి, మీకు అక్కడ ఆక్సిజన్కి మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కావాలి, 2 కావాలి. కాబట్టి ఆక్సిజన్కి 2 కావాలి కాబట్టి అది గెయిన్ చేస్తుంది కాబట్టి -2. కానీ మనకి ఇక్కడ మనకి న్యూట్రలైజ్ చేయడం కోసం మనకి ఇక్కడ ఏం కావాలి, -4 కదని రావాలి. సో ఆక్సిజన్ సఫిక్స్లో 2 రాసామనుకోండి, 2 × -2 ఇక్కడ -4 అవుతుంది. అలా మనకి ఇక్కడ న్యూట్రలైజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా మనం ఛార్జ్ని తీసుకుంటాం. మీకు ఛార్జ్ అనేది కన్ఫ్యూజ్గా ఉంటే జస్ట్ ఇక్కడ ఫామ్ గుర్తుంచుకొని చాలు. ఛార్జ్ అనేది ఏం లేదు, అక్కడ మనం సఫిక్స్లో 2 ఎందుకు రాసాము, ఓన్లీ సింగిల్ ఓ ఎందుకు రాలేదంటే Naకి +1 ఛార్జ్ ఉంటుంది, Alకి +3 ఛార్జ్ ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ +4 మనం న్యూట్రలైజ్ చేయాలంటే మనకు అక్కడ -4 రావాలి. ఆక్సిజన్కి సింగిల్ ఆక్సిజన్కి అయితే మీకు -2 ఉంటుంది. సో 2 ఆక్సిజన్ తీసుకుంటే 2 × -2 -4 కాబట్టి అక్కడ న్యూట్రలైజ్ అవుతుంది కాబట్టి ఓకే కిందలో మనం 2 పెట్టుకుంటామండి. ఇది మనకి అక్కడ వచ్చిన సాల్ట్ అనమాట. సో ఇది అర్థమైంది కదండి. ఇక్కడ మనం Al2O3ని ఇక్కడ మనకి ఎసిడిక్ బేసిక్ రెండు నేచర్స్ కలిగి ఉంటాయి. బట్ ఇక్కడ మనం బేస్తో రియాక్షన్ చెందిస్తున్నాం కాబట్టి అక్కడ మనం Al2O3ని ఎసిడిక్ నేచర్ తీసుకున్నాం. సో యాసిడ్ ప్లస్ బేస్ అనేది మీకు అక్కడ సాల్ట్ ఇస్తుంది అండ్ ఇంకోటి ఏమి ఇచ్చిందండి, మనకి వాటర్ని ఇచ్చింది. ఇది దీనికోసం కదా. సో ఇక్కడ మీకు అర్థమైంది కదండి ఇంతవరకు మీకు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి Fe2O3 మనకు ఉంది కదండి. Fe2O3 అనేది మనకి బేస్తో రియాక్ట్ అవ్వదండి. ఎందుకంటే Fe2O3 దగ్గర ఏముంటుందంటే బేసిక్ నేచర్ ఉంటుందండి. Fe2O3 ఉంది కదా, సారీ చూడండి ఇక్కడ మనకి 2 ఇంప్యూరిటీస్ ఉన్నాయి కదండి, Fe2O3 అండ్ SiO2. Fe2O3 అనేది మీకు అక్కడ NaOHతో మీకు అక్కడ రియాక్షన్ అనేది ఇవ్వదు. ఎందుకంటే Fe2O3కి ఆల్రెడీ బేసిక్ నేచర్ ఉంటుంది. ఒక బేస్ అనేది ఇంకో బేస్తో రియాక్ట్ అవ్వదు కాబట్టి మీకు అక్కడ Fe2O3 అనేది మీకు అక్కడ NaOHతో మీకు అక్కడ కలిసిన ఎటువంటి ప్రోడక్ట్ అనేది మనకు అక్కడ ఇవ్వదు. కాబట్టి మనం దీన్ని ఈజీగా ఇక్కడ మనం సెపరేట్ చేసి వస్తున్నామండి. ఓకేనా. సో Fe2O3 మనం ఇలా సెపరేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఏముంది, మనకి SiO2 ఉంది, దాన్ని మనం సెపరేట్ చేయాలి కదండి. SiO2లో మీకు ఏముంది, సిలికాన్ ఉంది కదా. సో సిలికాన్ కానీ జర్మేనియం కానీ ఇవన్నీ
ఏంటి మనకి మెటలాయిడ్స్ కదా. సపోజ్ చూడండి మెటలాయిడ్స్ అంటే ఏంటి మనకి ప్రాపర్టీస్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కదండి. సపోజ్ చూడండి మీరు నా వీడియో మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ నా వీడియో చూస్తూ ఉంటారు కదండి. ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ లేదంటే మొబైల్లో కానీ అక్కడ మీకు మదర్ బోర్డ్ ఉంటుంది కదండి. దానిపై చిప్ అనేది మీకు దేంతో ఫామ్ అయి ఉంటుందంటే సిలికాన్ లేదా జర్మేనియంతో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. అది ఆల్రెడీ దాంతో తయారు చేసి ఉంటారనమాట. సో అదొక సెమీ కండక్టర్ మెటీరియల్ అనమాట. సో అలాంటి మనం సిలికాన్ అని మనం డైలీ చూస్తున్నదే. సో ఇక్కడ సిలికాన్ డయాక్సైడ్ తీసుకున్న SiO2 అనేది మీకు అదేంటండి మీకు అదొక మెటలాయిడ్ అనమాట. సో మెటలాయిడ్ అంటే అది అక్కడ మీకు ఏంటి ఎసిడిక్ అండ్ బేసిక్ నేచర్ రెండింటిని కలిగి ఉంటుంది. కాబట్టి SiO2 అనేది మీకు అక్కడ NaOHతో రియాక్షన్ అనేది ఇస్తుంది కదండి. ఎందుకంటే మీకు అక్కడ NaOH అనేది మీకు అక్కడ బేస్, బట్ SiO2 అనేది మనకు అక్కడ కలిస్తే SiO2 అనేది ఏంటి బోత్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి దానికి, ఎసిడిక్ అండ్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ రెండు ఉంటాయి. కాబట్టి దానికి ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఎసిడిక్ నేచర్ తీసుకుంటాం, ఎందుకంటే NaOH అనేది బేస్ కాబట్టి. సో ఇక్కడ యాసిడ్ ప్లస్ బేస్ అనేది మనకి ఏమి ఇస్తుంది, సాల్ట్ ఇస్తుంది. ఇక్కడ NaSiO యాక్చువల్గా సఫిక్స్లో 2 ఎందుకు వచ్చింది, ఓకి సఫిక్స్లో 3 ఎందుకు వచ్చింది, సేమ్ అలాంటిదేనండి. మీకు అంత ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, సాల్ట్ అండ్ వాటర్ అనేది ఫామ్ అయింది కదా. సో ఇలా అండ్ మీకు ఛార్జ్ కోసం చెప్పాలన్నా చెప్తానండి, బట్ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అని నేను ఇంకా అక్కడితో ఆపేస్తున్నాను, ఛార్జ్ కోసం చెప్పట్లేదు. సో అది ఏంటంటే మనకి పూర్తిగా డీటెయిల్గా 10th క్లాస్ లెవెల్ వాళ్ళకి కావాల్సినట్టు అది. సో ఇక్కడ ఛార్జెస్ కోసం ఇక్కడ పక్కన పెట్టేసండి. ఇంతవరకు ఓకే కదండి. సో మనం ఆల్రెడీ Fe2O3 మనం ఆల్రెడీ అది ఇంప్యూరిటీని ఆల్రెడీ పక్కకు పడేసాం, ఎందుకంటే అది దాన్ని ఈజీగా సెపరేట్ చేసాం. అది NaOHతో రియాక్షన్ అనేది ఇవ్వదు కాబట్టి. ఓకేనా. సో SiO2 అనేది మనకి NaOHతో రియాక్షన్ ఇస్తుంది. అది ఎలా ఇచ్చిందో మీకు చూపించాను. సో ఇంతవరకు ఓకే కదండి. ఇది మనకంతా ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్లో మనం Fe2O3ని మనం ఆల్రెడీ సెపరేట్ చేసేసాం. సో ఇప్పుడు ఇంకా మనకి ఇంకో ఇంప్యూరిటీ ఉంది కదా SiO2ని. సో ఈ ఇంప్యూరిటీని మనం సెకండ్ స్టెప్లో సెపరేట్ చేద్దామండి. అది ఎలా అనేది చూడండి. ఇదంతా మీకు ఆల్రెడీ చూపించింది ఈ స్లైడ్. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఏం తీసుకుంటున్నామంటే SiO2ని మనం ఎలా మనం సెపరేట్ చేస్తాము చూడండి. దీనికోసం మనం ఏం తీసుకున్నామంటే NaAlO2 అండి. NaAlO2 అనేది ఏంటంటే ఒక మెటల్ ఆక్సైడ్ అండి. సో మెటల్ ఆక్సైడ్ని కనుక చూడండి, NaAlO2 అనేది ఉంది కదా, ఇది ఏంటంటే ఇది మనకి ఒక మెటల్ ఆక్సైడ్. ఎప్పుడైతే మీకు మెటల్ ఆక్సైడ్ వాటర్లో వేస్తే మీకు అక్కడ ఏమి ఇస్తుందంటే ఒక బేస్ని ఇస్తుందండి. చూసారా, NaAlO2 అనేది ఒక మెటల్ ఆక్సైడ్, దాన్ని వాటర్లో వేస్తే మీకు అక్కడ ఒక బేస్ NaOH అనేది ఒక బేస్ అనమాట. అండ్ ఇంకా మీకు రిమైనింగ్ కొన్ని ఫామ్ అవుతాయి. AlOH thrice అనేది ఒక PPT. సో ఆ PPT అనేది మనకి ఇక్కడ నో నీడ్, మనకి మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే ఇక్కడ మనకి బేస్ ఫామ్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి Na2SiO3. Na2SiO3 అనేది ఏంటంటే మళ్ళీ మనకి ఇది మెటలాయిడ్ అంటే మనకి 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని వాటర్లో వేసేటప్పుడు మనకు అక్కడ ఏమవుతుందంటే మనకు అక్కడ ఎటువంటి హైడ్రాక్సైడ్, సో ఇక్కడ మీకు హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది కదండి, ఇక్కడ మనకి ఎటువంటి హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవ్వదు. అర్థమవుతుందండి. సో ఇలా మనం సెపరేషన్ అనేది చేయొచ్చండి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఫస్ట్లో మనకి AlOH thrice అనేది వచ్చింది కదండి, PPT సెకండ్ స్టెప్లో ఫస్ట్ థింగ్. సో ఇక్కడ AlOH3ని మనం స్టెప్ 3లో ఏం చేస్తామంటే దాన్ని సింపుల్ హీట్ చేస్తామన్నట్టు. చూడండి ఇక్కడ మనకి PPT వచ్చింది కదండి, ఆ PPTని మనం ఏం చేద్దామంటే AlOH thriceని మనం సింపుల్గా హీట్ చేస్తాం. సింపుల్ హీట్ చేసేటప్పుడు మీకు అక్కడ ఏం ఫామ్ అయిందండి, Al2O3 అనేది ఫామ్ అయింది అండ్ వాటర్ అనేది ఫామ్ అయింది. సో ఈ Al2O3ని మళ్ళీ మనం రీక్రిస్టలైజ్ చేస్తే మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే Al2O3 2H2O అని మనకి బాక్సైట్ 4 అనేది మనకి ఇవన్నీ మనం ప్రాసెస్ చేస్తే మనకి చివరికి మనకి బాక్సైట్ 4 అనేది ప్యూర్గా వస్తుందండి. ఇది దీని గురించి. సో ఇదన్నీ మనకి కెమికల్ సెపరేషన్ అనేది కొద్దిగా లెంతీ ప్రాసెస్. సో కెమికల్ సెపరేషన్లో మనం ఏం తీసుకున్నామండి, ఫస్ట్లీ మనం దీన్ని మనం ఏమంటామని చెప్పాం, లీచింగ్ అని చెప్తామన్నాం కదా ఈ ప్రాసెస్ని. అండ్ ఇందులో మీకు ఏం తీసుకున్నామండి, ఒక లీచింగ్ ఆఫ్ బాక్సైట్ 1 తీసుకున్నాం. అంటే Al2O3 2H2O మనం ఎలా ఒక ప్యూరిటీగా తీసుకొస్తామని చెప్పి దాన్ని చూపించాను. సో అందులో ఉన్న ఇంప్యూరిటీస్ని ఎలా తెగొట్టామంటే ఎలా తీసేసాం, ఎలా సెపరేట్ చేసాం. సో అందులో మనకి ఎన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయి, 2 ఇంప్యూరిటీస్ ఉన్నాయి, Fe2O3 అండ్ SiO2 అని చెప్పి. సో ఈ 2 ఇంప్యూరిటీస్ని మనం ఎలా దూరం చేసామంటే స్టెప్ 1లో ఏం తీసుకున్నాం, మనం Al2O3ని తీసుకున్నాం. Al2O3 మనం ఏం చేసాం, NaOHతో మనం రియాక్ట్ చేయించాం. Al2O3కి ఏ నేచర్స్ ఉంటాయి, ఎసిడిక్ అండ్ బేస్ నేచర్స్ రెండు ఉంటే దాన్ని M4 ఆక్సైడ్ అంటారని చెప్పాను. సో ఇక్కడ మనకి బేస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి బేస్ ఉండదు, అది ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఆ రెండు కలిపి మనకి ఇక్కడ ఒక సాల్ట్ ఇచ్చింది. అండ్ Fe2O3 అనేది మీకు NaOHతో రియాక్షన్ ఇవ్వదు, ఎందుకంటే Fe2O3 అనేది బేసిక్ నేచర్. ఒక బేస్ అనేది ఇంకో బేస్తో మనకి ఇవ్వదు కాబట్టి Fe2O3 మనం ఈజీగా మనం సింపుల్గా అక్కడ మనం సెపరేట్ చేసేవచ్చు. ఓకేనా. అండ్ SiO2 అనేది ఆల్రెడీ ఒక ఇంప్యూరిటీ కదండి. సో SiO2 అనేది కూడా NaOHతో రియాక్ట్ చెంది మీకు ఏమి ఇచ్చింది, ఒక సాల్ట్ని ఇచ్చింది. సో ఇంతవరకు ఓకే కదండి. అండ్ నెక్స్ట్ స్టెప్ 2లో మనం ఈ SiO2ని కూడా మనం రిమూవ్ చేయాలి. దాన్ని ఎలా రిమూవ్ చేస్తాము, సో స్టెప్ 2 కోసం మనం ఏం తీసుకున్నామండి, NaAlO2ని తీసుకున్నాం. NaAlO2 ఆల్రెడీ వచ్చింది కదండి. అంటే ఈ 2 ప్రాసెస్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ NaAlO2 వచ్చింది అండ్ NaSiO3 ఈ రెండు వచ్చాయి కదండి. ఈ రెండింటిని మనం తీసుకుంటున్నాం. సో స్టెప్ 2లో మనం NaAlO2ని తీసుకున్నాం అండ్
చూడండి Na2SaO3 ఈ రెండింటిని ఏం చేసాం మనం, ఈ రెండింటిలోకి మనం వాటర్లోకి పంపించాం. సో ఇదేంటి మనకి NaLO2 అనేది ఒక మెటల్ ఆక్సైడ్ అనమాట. మెటల్ ఆక్సైడ్ అనేది మీకు వాటర్తో వెళ్తే మీకు ఒక హైడ్రాక్సైడ్ని ఇస్తుంది. అండ్ ఇదేంటి మనకు ఒక మెటలాయిడ్ అనమాట. Na2SaO3 అనేది మీకు మెటలాయిడ్ కాబట్టి మీకు అక్కడ ఎటువంటి హైడ్రాక్సైడ్ ఇవ్వదండి. సో ఇక్కడ మనకి AlOH3 వచ్చింది కదండి పీపీటీ. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మనం ఆ పీపీటీని తీసుకున్నాం. ఆ పీపీటీ సింపుల్ హీట్ చేస్తే మీకు అక్కడ ఏమొచ్చిందండి, Al2O3 ప్లస్ వాటర్ అనేది వచ్చింది కదా. సో ఈ Al2O3ని మళ్ళీ మనం రీక్రిస్టలైజ్ చేస్తే మీకు బాక్సైట్ అనేది వచ్చేస్తుందండి. ఓకేనా, బాక్సైట్ ఓర్ అనేది వస్తుంది. కాన్సన్ట్రేటెడ్ అంటే క్లీన్ అయిన మనకి బాక్సైట్ ఓర్ అనేది వస్తుందండి. ఇది మనకి కెమికల్ సెపరేషన్. సో ఇదండి మనకి కెమికల్ సెపరేషన్ కోసం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి కన్వర్షన్ ఆఫ్ ఓర్ ఇంటూ మెటల్ ఆక్సైడ్. సో ఓర్ని మనం మెటల్ ఆక్సైడ్గా మనం ఎలా కన్వర్ట్ చేస్తాము. సో మన దగ్గర ఏదైనా ఒక ఓర్ ఉందండి, ఆ ఓర్ అనేది మనకి ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ ఓర్ని మనం మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలి. ఒక ఓర్ ఉంది, దాన్ని మనం క్లీన్ చేసాము. క్లీన్ చేసాక అది ఏమవుతుంది, కాన్సన్ట్రేటెడ్ ఓర్. దాన్ని మనం ఏం చేయాలి, మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలి అనమాట. సో ఈ కాన్సన్ట్రేటెడ్ ఓర్ అనేది డిఫరెంట్ అంటే కార్బోనేట్ అని, సల్ఫేట్ అని, సల్ఫైడ్ అని డిఫరెంట్ ఫామ్స్లో ఉంటాయి కదండి. మనకి కాన్సన్ట్రేటెడ్ ఓర్స్ చాలా ఉంటాయి. సో వాటిని మనం ఎలా చేయాలి, మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలి. సో మెటల్ ఆక్సైడ్ అంటే అక్కడ ఏంటి, మనం రిడక్షన్ లేదంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, అంటే మెటల్ ఆక్సైడ్ నుండి మనం అక్కడ ఆక్సిజన్ని రిమూవ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనం ఎలా చేయాలండి, మెటల్ ఆక్సైడ్ని మనం కన్వర్ట్ చేయాలి. మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ ఎలా చేస్తాము, సపోజ్ ఇక్కడ మీ మైండ్లో రావచ్చు, ఓకే మేడం ఫస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఓర్ ఉంది, అది ఆల్రెడీ మెటల్ ఆక్సైడ్ అయ్యి ఉంటే, అంటే మెటల్ ఆక్సైడ్ కాకపోతే ఇలా చేస్తాము, ఒకవేళ నా దగ్గర ఉన్నదే మెటల్ ఆక్సైడ్ అయ్యి ఉంటే ఈ ప్రాసెస్ ఏమైనా అవసరం అంటే అప్పుడు ఇలాంటి ప్రాసెస్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 మెథడ్స్ ఉంటాయండి. ఈ ప్రాసెస్లో మనకి ఓర్ని మెటల్ ఆక్సైడ్గా ఫామ్ చేయాలంటే కన్వర్ట్ చేయాలంటే 2 వేస్ ఉంటాయి. మనకు ఆల్రెడీ ఇది మీకు ఇందాక ఇంట్రడక్షన్ ఇచ్చాను, రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ కోసం. సో రోస్టింగ్ అంటే ఏంటి, మీకు ఇందాక చెప్పినప్పుడు ఐడియా వచ్చిండాలండి. రోస్టింగ్ అంటే ఏంటంటే ఏ మెటల్ ఓర్నైనా హీటింగ్ అయినా లేదంటే కంబషన్ అయినా చేసేటప్పుడు ఎప్పుడు మీకు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ అనమాట, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. సో మనకి అక్కడ ఎయిర్ అంటే అక్కడ ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిజన్ ప్రెజెన్స్లో ఉండేటప్పుడు ఆ టైంలో మనకు అక్కడ మెటల్ ఆక్సైడ్గా అది కన్వర్ట్ అవుతుంది. ఏ మెటల్ ఓర్నైనా తీసుకున్నాం, సపోజ్ చూడండి ZnSని తీసుకున్నాం, ఇది ఒక మనకి ఇందులో మనకు ఆక్సిజన్ లేదు కదండి. సో ఆక్సిజన్ లేనప్పుడు మనం వాటికి ఏమి ఇస్తామంటే ఆక్సిజన్ ఇస్తాము, ఇచ్చి మనం దాన్ని హీట్ చేస్తాం. దాన్నే మనం ఏమంటామంటే రోస్టింగ్ అంటాం. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక మెటల్ ఆక్సైడ్ ZnO అనే మెటల్ ఆక్సైడ్ వస్తుంది అండ్ సంథింగ్ SO3 అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది మనకి రోస్టింగ్ కోసం. సేమ్ అలానే అండి, లెడ్ సల్ఫేట్ PBSని తీసుకుని అందులో మనకు ఆక్సిజన్ లేదు కాబట్టి ఆక్సిజన్ ఇస్తాం, మనం అప్పుడు హీట్ చేస్తే దాన్ని మనం రోస్టింగ్ అంటాం. అక్కడ కూడా అంతే, మనకి లెడ్ ఆక్సైడ్ అనేది ఏంటో ఒక మెటల్ ఆక్సైడ్ అండ్ మనకి SO3 ఫామ్ చేస్తుంది. ఇది మనకి రోస్టింగ్ గురించి అండి. అండ్ దీన్ని మనం ఎప్పుడు చేయాలంటే బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ చేయాలి. ఎందుకంటే మనం మెల్టింగ్ పాయింట్ దాటినా మెల్టింగ్ పాయింట్ దగ్గరైనా చేస్తే మనకు అక్కడ సాలిడ్ నుండి లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అక్కడ అది జరగదు. సో మనం అక్కడ ఓన్లీ మెల్టింగ్ పాయింట్ కన్నా తక్కువ దాంట్లోనే మనం ఇచ్చేయాలి ప్రాసెస్ని. సో నెక్స్ట్ మనకి క్యాల్సినేషన్ అంటే ఏంటండి, రివర్స్ అనమాట. మనకి ఇక్కడ కూడా అంటే బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ని చేయాలి. అంటే బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ దగ్గరే మనం ఓర్ని మనం హీట్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. అప్పుడు మనకు అది ఓర్ అనేది మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ అయితే మనం దాన్ని క్యాల్సినేషన్ అంటారు. చూడండి ఇక్కడ మనకి జింక్ కార్బోనేట్ ZnCO3 తీసుకుని ఇందులో ఆల్రెడీ మనకు ఆక్సిజన్ ఉంది. సో మనం సెపరేట్గా మళ్ళీ మన ఆక్సిజన్ అడిషనల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా హీట్ చేస్తే మనకు అక్కడ ఒక జింక్ ఆక్సైడ్ అలానే PbSO4 తీసుకొని మీకు అక్కడ ఒక లెడ్ ఆక్సైడ్ అనేది వచ్చింది. ఈ రెండు మనకి మెటల్ ఆక్సైడ్. సో మీకు రోస్టింగ్లో కానీ మీకు అక్కడ క్యాల్సినేషన్లో కానీ మనకి ఏమొస్తాయండి, మెటల్ ఆక్సైడ్స్ వస్తాయి. ఇలా మనం కన్వర్ట్ చేస్తామండి ఓర్ నుండి మెటల్ ఆక్సైడ్స్కి. 2 మెథడ్స్ అవి ఏంటవి, రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. ఓకేనా. సో ఎందులో ఆక్సిజన్ లేదో దానికి మనం ఆక్సిజన్ ఇస్తాము, ఎందులో ఆక్సిజన్ ఉందో దానికి మనకు ఆక్సిజన్ ఇవ్వమండి. ఓకేనా, ఇది మనకి రోస్టింగ్కి క్యాల్సినేషన్కి ఉన్న డిఫరెన్స్. అండ్ క్యాల్సినేషన్ ఎప్పుడు ఎందులో తీసుకుంటామంటే ఒక క్లోజ్డ్ దాంట్లో తీసుకొని చేస్తాం, ఎందుకంటే మనకు అక్కడ ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి కాబట్టి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి మీకు రోస్టింగ్ అనేది మీకు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కాబట్టి ఓపెన్ ఎయిర్లో ఎక్కడైనా చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, జస్ట్ సెకండ్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి పైరోమెటలాజీ, మీకు ఆల్రెడీ మెటలాజీ ఐడియా ఉంది కదండి. సో ఇక్కడ ఏంటంటే మనకి నెక్స్ట్ థింగ్ రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ టు మెటల్స్. అంటే మెటల్ ఆక్సైడ్ నుండి మనం మెటల్స్గా చేయాలి. అంటే మెటల్ ఆక్సైడ్ నుండి ఆక్సిజన్ని మనం తీసేస్తున్నాం అంటే అక్కడ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అనే కదండి, అంటే రిడక్షన్ చేస్తున్నాం కదండి. సో ఇక్కడ మెటల్ ఆక్సైడ్ నుండి మనకి మెటల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే చూడండి, అందులో ఫస్ట్ ఏంటంటే మనకి పైరోమెటలాజీ అండి. సో ఇక్కడ ఏంటంటే మనకి రిడక్షన్ అంటే ఏంటంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అండి. సో ఇక్కడ మనకి మెటల్ ఆక్సైడ్లో మెటల్కి ఆక్సిజన్కి ఉన్న బాండింగ్ అనేది డిఫరెంట్ మెటల్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇందాకే మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నారు. అంటే అక్కడ మనకి డిక్రీజింగ్ ఆర్డర్ మనం ఆల్రెడీ చూసాం కదండి, పొటాషియంకి ఏంటి సోడియంకి ఏంటి, దాంతో ఆక్సిజన్ బాండింగ్ ఎలా ఉంటుంది అంటే మోర్ రియాక్టివ్ అయితే అంటే ఆక్సిజన్ అనేది చోరీ కదండి, బాగా ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. పైన మనకి ఏముంటుంది, పొటాషియం ఉంటుంది. పొటాషియం అనేది మోర్ రియాక్టివ్ కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, దాంతో అది హ్యాపీగా ఉంటుంది. దాని కింద సోడియం ఉంటుంది, అది కూడా మోర్ రియాక్టివ్. సో
దాంతో కూడా ఆక్సిజన్ అనేది హ్యాపీగా ఉంటుంది. అలా అలా కిందకు వస్తున్న కొద్దిగా డిక్రీజింగ్ కావడం కదండి. సో అక్కడ రియాక్టివిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి వాటితో ఆక్సిజన్ అనేది అంత బాండింగ్ ఉండదు. ఇవన్నీ మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. సో మెటల్ ఆక్సైడ్లో మెటల్కి ఆక్సిజన్కి ఉన్న బాండింగ్ అనేది డిఫరెంట్ మెటల్స్ డిఫరెంట్గా ఉంటుంది. మోర్ రియాక్టివ్ మెటల్కి ఆక్సిజన్తో మంచి బాండింగ్ ఉంటుంది. చాలా చాలా ఖుషిగా ఉంటుంది అనమాట. అది హ్యాపీగా ఉంటుంది. సో నార్మల్ రిడక్షన్తో దాన్ని మనం సెపరేట్ చేయాలి. అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండేటప్పుడు దాన్ని ఎలా మనం సెపరేట్ చేస్తామండి? నార్మల్ రిడక్షన్తో మనం సెపరేట్ చేయలేము. అదే లీస్ట్ రియాక్టివిటీ మెటల్ అనుకోండి, ఈజీగా మనం అక్కడ రెడ్యూస్ చేయొచ్చు. సో అక్కడ రిడక్షన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ప్రాసెస్లో మనం ఇక్కడ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి పైరోమెటలాజీ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పైరోమెటలాజీ అంటే ఏంటంటే, పైరో అంటే ఏంటంటే థర్మల్ ఎనర్జీ అనమాట. మెటలార్జీ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ మెటల్ అనమాట. సో ఇక్కడ థర్మల్ ఎనర్జీ యూజ్ చేసి మనం ఇక్కడ ఎక్స్ట్రాక్టింగ్ చేస్తాము మెటల్ని. అది ఎలా అంటే చూడండి, థర్మల్ అంటే మనకు అక్కడ తెలుస్తుంది, పేరని థర్మల్లోనే ఉంది. థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? హీట్ అనమాట. సో హీట్ ద్వారా మనం ఇక్కడ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే పైరోమెటలార్జీ. పైరో అంటే మీనింగ్ ఏంటంటే థెర్మో, పైరో అంటే థెర్మో అంటే అక్కడ మనం హీట్ని ఇవ్వడం. సో హీట్ ద్వారా మెటల్ని మనం అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్నే మనం పైరోమెటలార్జీ అని అంటామండి. ఓకేనా? సో ఇక్కడ హీట్ని ఎలా ఇస్తాం? హీట్ ఇస్తే మెటల్ నుండి అక్కడ ఆక్సిజన్ వెళ్ళిపోతుందా? అసలు మెటల్ ఆక్సైడ్కి రెడ్యూసింగ్ ఏజెంట్కి హీట్ జస్ట్ సెకండ్ అండి, 1 సెకండ్. సో ఇక్కడ ఏంటండి అంటే ఇది అంతా మనం ఎలా చేస్తాము? హీట్ అనేది మనం మెటల్కి ఇస్తే ఆక్సిజన్ వెళ్ళిపోతుందా? ఇదంతా ఎలా చేస్తామని చూస్తే, ఇదంతా మనం ఒక ఫర్నేస్ తీసుకుంటామండి. ఫర్నేస్ అంటే ఏంటంటే మనం యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా దేనికంటే పైరోమెటలర్జీ అనేది మనకి బెస్ట్ దేనికంటే ఐరన్ ఓర్ కండి. దీని ద్వారా మనకి ఏంటంటే ఈజీగా ఐరన్ ఓర్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఐరన్ ఓర్ని మనం ఈజీగా అంటే ఐరన్ ఓర్కి మాత్రం ఇది యూస్ఫుల్ అనమాట. ఇక్కడ చూడండి, మనం సపోజ్ తందూర్ రోటీ కానీ తందూర్ చికెన్ కానీ ఇలాంటివన్నీ మనం మీరు తింటూ ఉంటారు. చికెన్ అయితే నేను తిన్ను. సో తందూర్ రోటీ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. అదంతా ఎలా చేస్తారు? పెద్ద రెస్టారెంట్లోని ఒక మట్టి కదండి కింద ఉంటుంది, దానిపైన కదా ప్రిపేర్ చేస్తాము. తందూర్ రోటీ కానీ తందూర్ చికెన్ కానీ అన్నీ అంతే కదండి. ఒక మట్టిని తీసుకొని దానిపై ప్రిపేర్ చేస్తారు. దాన్నే మనం ఏమంటామంటే ఫర్నేస్ అని అంటామండి ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే మనకి తందూర్ అంటే క్రిందన మనకి ఏముంటుందంటే కోల్ ఉంటుందండి. దీనికి హీట్ అనేది దొరుకుతుంది కదా, మనం జస్ట్ బంద్ చేస్తే దానికి అక్కడ హీట్ అనేది దొరుకుతుంది కదండి. సో అక్కడ హీట్ దొరకడం వల్ల మీకు అక్కడ ఏమవుతుందంటే పైన ఫుడ్ అనమాట కుక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే అండి, ఫర్నేస్ కూడా ఇక్కడ అంతే. సో ఇక్కడ మనకి మెటల్ ఆక్సైడ్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఒక ఫర్నేస్ ఉంటుంది కదండి. ఈ ఫర్నేస్ లోపల మనం ఏం చేస్తామంటే ఒక మెటల్ ఆక్సైడ్ని మనం వేసేస్తాం. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ ఫర్నేస్ అనేది ఇక్కడ ఎలాంటిదంటే మనకు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ అండి. ఓకేనా? సో దీని కింద మనకి ఏముంటుందంటే కోల్ అనేది ఉంటుంది. అది దీని కింద ఏముంటుంది? కోల్ ఉంటుంది. సో ఇదేమవుతుంది ఇక్కడ మనకి ఇదేమవుతుందండి మనకు అక్కడ మండి, అక్కడ కోల్ ఉంటుంది కదా, దాని ద్వారా అక్కడ మండి మనకు అక్కడ కార్బన్ మోనాక్సైడ్ కానీ CO కానీ లేదంటే CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కానీ మనకి అక్కడ ఫామ్ చేస్తుందండి. ఓకేనా? సో ఇక్కడ కోల్ అనేది మండి, ఇక్కడ మనకు కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ మనకు అక్కడ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంటుంది. సో ఇక్కడ మీకు హాట్ ఎయిర్ బ్లాస్ట్ లోపల నుంచి చూసారా, ఈ లోపల ఇక్కడ మీకు ఈ లెటర్స్ అనేవి కనిపించవండి. ఇటు నుండి ఒక హాట్ ఎయిర్కి, ఇక్కడ నుండి అలానే ఒక హాట్ ఎయిర్కి అక్కడ మనకు ఒక బ్లాస్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మీకు కొద్దిగా డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ వినండి, ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఇక్కడితో అయిపోతున్నాయిలేండి, ఇంకా మెథడ్స్ ఇంకా అంతకు మించి ఏమి ఉండవు, బట్ ట్రై టు అండర్స్టాండ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏం చెప్పుకుంటున్నామండి, ఈ కింద మనకి కోల్ ఉంటుంది కదా, కోల్ అనేది అది మనకి మండి కార్బన్ డైఆక్సైడ్ లేదంటే అక్కడ కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ మనకు అక్కడ గ్యాస్ అనమాట ఫామ్ చేస్తుంటుంది. సో ఏ ఫోసిల్ ఫ్యూయల్ అయినా సరే మనకు అక్కడ జనరల్గా ఏముంటుంది? కార్బన్ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఏమవుతుందంటే మనకి చూడండి, కార్బన్ అనేది అక్కడ ఆక్సిజన్తో కలిపి మీకు అక్కడ ఏమి ఇస్తుందంటే కార్బన్ మోనాక్సైడ్ ఇస్తుంది. ఇక్కడ ఎందుకు మీకు ఓన్లీ కార్బన్ మోనాక్సైడ్, ఎందుకు మీకు కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వదు అంటే మనకు అక్కడ ఏం తీసుకున్నాం ఒక బ్లాస్ట్ ఫర్నేస్ అంటే అది ఏంటంటే ఒక క్లోజ్డ్ కంటైనర్ అనమాట. దాని లోపల మనకి ఆక్సిజన్ అంత ఉండదు. ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే అక్కడ మీకు కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ అంతగా ఉండదు కాబట్టి మీకు అక్కడ ఆక్సిడైజింగ్ ప్రాజెక్ట్ అనేది ఫామ్ కాదు. సో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ మీకు అక్కడ ఫామ్ కాదు. ఓన్లీ అక్కడ మీకు ఏమవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ మాత్రమే మీకు అక్కడ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ అయిన కార్బన్ మోనాక్సైడ్ మనం ఏమంటామంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అని అంటామండి. సో ఇక్కడ మీకు హీట్ ఆల్రెడీ దొరికింది, రెడ్యూసింగ్ ఏజెంట్ కూడా దొరికింది కదండి. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక రెడ్యూసింగ్ ఏజెంట్. సో కింద నుండి పైకి వెళ్తుంటే
మనకు అక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది. పైనుండి కిందకి మీకు ఐరన్ ఓర్ అనేది ఉంటుందండి. చూడండి, కింద నుండి పైకి మనకు అక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది కార్బన్ మోనాక్సైడ్ కింద నుండి పైకి వెళ్తుంది అండ్ ఐరన్ ఓర్ అనేది మనకి పైనుండి కిందకి వస్తుంది అనమాట. సో కింద నుండి పైకి రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ పైనుండి కిందకి ఐరన్ ఓర్ అనమాట. ఇక్కడ ఉన్న ఐరన్ ఓర్ మాత్రం మీకు ఎలా దొరుకుతుందంటే ఒక పౌడర్ ఫామ్లో కిందకి దిగుతుందండి. ఓకేనా. సో కింద నుండి పైకి మీకు హీట్ వెళ్తుంది కదండి, హీట్ ఉంది, ఇక్కడ మీకు రెడ్యూసింగ్ ఏజెంట్ రెండు ఉన్నాయి కదా. సపోజ్ కింద మీకు టెంపరేచర్ దగ్గరలో మీకు 1000 degrees లేదంటే 1000 degrees Celsius ఉందనుకున్నాం. పైకి వచ్చిన కొద్ది మనకి ఏమవుతుంది, టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది కదండి. సో ఇక్కడ మీకు కార్బన్ మోనాక్సైడ్ అనేది మీకు Fe2O3 నుండి ఆక్సిజన్ని తీసుకుంటుందండి. కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుందండి, మనకి Fe2O3 ఉంది కదండి, ఈ Fe2O3 నుండి మనకి ఆ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఆక్సిజన్ తీసుకుంటుంది. తీసుకొని మీకు అక్కడ ఏం ఫామ్ చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని అండ్ ఐరన్ని ఫామ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ని అండ్ ఇంకా దేన్ని ఫామ్ చేస్తుందండి, మీకు ఐరన్ని అక్కడ ఫామ్ చేస్తుంది. ఇక్కడ దొరికిన మీకు ఐరన్ అనమాట సాలిడ్ ఫామ్లో కాదు, మోల్టెన్ ఫామ్లో దొరుకుతుందండి. మోల్టెన్ ఫామ్లోనే మీకు ఇక్కడ దొరుకుతుంది. ఓకేనా. సో ఇది దీని గురించి అండి. సో ఐరన్ ఓర్ని మనం ఏం చేస్తామండి, ఫర్నేసన్ ఇప్పుడు ఇక్కడ ఐరన్ ఓర్ వచ్చింది కదండి, ఈ ఐరన్ ఓర్ని మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న ఫర్నేసన్లో వేస్తాం. సో ఇంతవరకు అర్థమైందండి. ఇంతవరకు ఏం చెప్పానంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, ఒక ఫర్నేస్ తీసుకున్నాము, దాని లోపల మనం ఏం తీసుకున్నామండి, ఓర్ని వేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ మీకు కిందన ఏముంటుంది, కోల్ అనేది ఉంటుంది. కోల్ అనేది ఉండడం వల్ల మీకు అక్కడ ఏమవుతుంది, అది మళ్ళీ మీకు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేదంటే కార్బన్ మోనాక్సైడ్ ఫామ్లో మీకు అక్కడ గ్యాస్ అనేది మీకు అక్కడ రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఏం చెప్పాను, అండ్ ఇక్కడ ఉన్న ఈ ఫోసిల్ ఫ్యూయల్ అయినా మీకు అక్కడ జనరల్ ఏముంటుంది, కార్బన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు కార్బన్ అనేది ఆక్సిజన్తో కలిపి మీకు అక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఇస్తుంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నది క్లోజ్డ్ కంటైనర్ కాబట్టి మనకి ఎక్కువగా అక్కడ ఆక్సిడైజింగ్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక ఫామ్ కాదు కాబట్టి ఓన్లీ కార్బన్ మోనాక్సైడ్ మీకు అక్కడ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫామ్ అయిన కార్బన్ మోనాక్సైడ్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ అనమాట. ఆల్రెడీ హీట్ ఉంది, రెడ్యూసింగ్ ఏజెంట్ ఉంది. రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది మనకి కింద నుండి పైకి వెళ్తుంది, హీట్ అనేది మనకి పై నుండి కిందకి మనకి ఐరన్ ఓర్ అనేది వస్తుంది. ఈ ఐరన్ ఓర్ అంటే Fe2O3 మనకి ఇక్కడ పౌడర్ ఫామ్లో కిందకి దిగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి హీట్ ఉంది, రెడ్యూసింగ్ ఏజెంట్ ఉంది, బట్ కింద మనకి ఎంత సెల్సియస్ ఉంటుందండి, చాలా మోర్ ఉంటుంది అనమాట. అంటే 1000 degrees Celsius దగ్గర ఉంటుంది అనమాట. ఇలా కింద నుండి పైకి వెళ్తున్న కొద్దీ మనకి ఏమవుతుందండి, కింద నుండి పైకి వెళ్తున్న కొద్దీ మనకి టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. సో టెంపరేచర్ తగ్గిపోయి మీకు అక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఏమవుతుందంటే Fe2O3 నుండి అక్కడ మీకు ఆక్సిజన్ తీసేసుకుంటుంది. సో Fe2O3 నుండి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టెంపరేచర్ తగ్గిపోతుంది. సో కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుందంటే Fe2O3 నుండి ఆక్సిజన్ తీసుకొని అక్కడ మీకు ఏం ఫామ్ చేస్తుందండి, CO2ని అండ్ Feని. సో ఇక్కడ ఉన్న మీకు ఐరన్ అనమాట సాలిడ్ ఫామ్లో కాదు, మాల్టన్ ఫామ్లో అది మనకి అవైలబుల్ అనమాట. సో మనకి ఐరన్ ఓర్ వచ్చింది కదండి, దీన్ని మనం ఏం చేస్తామంటే ఆ ఫర్నేస్లో వేస్తాము. దాంతోపాటు ఒక కెమికల్ ఏంటంటే ఒక లైమ్ స్టోన్ తీసుకుంటున్నాను అండి. జస్ట్ ఎ సెకండ్ చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక కెమికల్ని కూడా దాంతోపాటు వేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఫర్నెస్లో ఏమేయమంటున్నాను, ఆల్రెడీ మనకు ఒక ఐరన్ ఓర్ వచ్చింది కదండి, దాన్ని ఇప్పుడు వరకు మనం ఈ ప్రాసెస్ చేసాము. ఇప్పుడు వచ్చిన ఐరన్ ఓర్ని ఒక కెమికల్తో పాటు వేయమని చెప్తున్నాను, మళ్ళీ చేయమంటున్నాను. ఆ కెమికల్ ఏం తీసుకుంటున్నా అంటే నేను ఒక లైమ్ స్టోన్ని తీసుకుంటున్నాను అండి. ఆ కెమికల్ ఏంటంటే నేను తీసుకుంటుంది లైమ్ స్టోన్ అండి. సో ఇక్కడ లైమ్ స్టోన్ అంటే ఏంటి, మనకి కాల్షియం కార్బోనేట్ అనమాట. మీకు ఆల్రెడీ ఫామ్లో ముందే చెప్పాను, లైమ్ స్టోన్ అంటే కాల్షియం కార్బోనేట్. ఎందుకు ఇలా తీసుకుంటున్నాము, ఎందుకు ఇప్పుడు ఐరన్ ఓర్తో పాటు కెమికల్ని కూడా వేస్తున్నాము, కెమికల్ అనే లైమ్ స్టోన్ ఎందుకు వేస్తున్నాం, దానికి రీజన్ ఏంటి అంటే ఐరన్ ఓర్ ఉంది కదండి, ఐరన్ ఓర్ నా దగ్గర ఉంది. సో అదేంటి, ఒక మెటల్ ఆక్సైడ్, అది ఒక ఇంప్యూర్ సబ్స్టెన్స్ కదండి, అది ఒక ఇంప్యూర్ కాబట్టి మెటల్ ఆక్సైడ్ని అలా ఫర్నేస్లో వేస్తే అక్కడ ఇంప్యూరిటీస్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి కదా. సో మోల్టన్ ఫామ్లో మనకు అక్కడ ఐరన్ వస్తుంది, బట్ దాంతో ఉన్న ఇంప్యూరిటీ కూడా డిజాల్వ్ అయిపోతుంది కదండి అందులోకి. అలా డిజాల్వ్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దాంతోపాటు కెమికల్ని కూడా వేస్తామండి. సో మనం అక్కడ దాంతోపాటు కెమికల్ని వేస్తాం. కెమికల్ని వేయడం వల్ల మనకు అక్కడ ఏమవుతుందంటే, కెమికల్ని వేస్తాం కదా, దాన్ని మనం ఫ్లక్స్ అంటాము. అసలు ఫ్లక్స్ ఏం చేస్తుందంటే ఇంప్యూరిటీతో ఏమైనా దొరికితే అక్కడ మీకు స్లాగ్లా అది ఫామ్ అవుతుందండి. స్లాగ్ అంటే ఏంటంటే ఒక జెల్ టైప్ అండి. చూడండి నెక్స్ట్ స్లైడ్లో, ఫ్లక్స్ అనేది మీకు ఇంప్యూరిటీతో కలిపి మీకు అక్కడ ఏం ఫామ్ చేస్తుందంటే స్లాగ్ని ఫామ్ చేస్తుంది. స్లాగ్ అంటే ఏంటంటే ఒక జెల్ టైప్ అనమాట. సో ఫర్నేస్కి క్రింద మీకు అక్కడ ఏముంటుందంటే స్లాగ్ ఉంటుందన్నమాట. ఐరన్తో అది మీకు డిజాల్వ్ కాదనమాట. మోల్టెన్ ఐరన్ వేరు, అక్కడ స్లాగ్ వేరు అనమాట. డిఫరెంట్ లేయర్స్ అక్కడ ఫామ్ చేస్తుందండి. ఇది దీని గురించి. సో లాస్ట్ థింగ్ అర్థమైంది. లాస్ట్ థింగ్ ఏం చెప్పానంటే ఐరన్ ఓర్తో పాటు కెమికల్ అయిన అక్కడ మీకు డిజాల్వ్ అయిపోతుంది. కాబట్టి నేనేం చెప్పాను, దాంతోపాటు మీకు కెమికల్ని కూడా వేసాను. అలా వేయడాన్ని ఏమంటామంటే ఫ్లక్స్ అంటామంట. సో ఆ ఫ్లక్స్ అనేది ఇంప్యూరిటీ కలిపి మీకు ఏమి ఇస్తుందంటే స్లాగ్ని ఇస్తుంది అనమాట. స్లాగ్ అనేది ఎలా ఉంటుందో అక్కడ జెల్ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫర్నేస్ క్రిందని మీకు అక్కడ స్లాగ్ అనేది ఫామ్ అయిపోతుందండి. సో ఇక్కడ మీకు ఏంటంటే మోల్టన్ ఐరన్ అనేది ఒక వేలో వచ్చేస్తుంది. చూడండి, మోల్టన్ ఐరన్ అనేది ఒక వేలో మనం అంటే సెపరేట్ చేయొచ్చు. అండ్ ఈ స్లాగ్ అనేది మనం డిఫరెంట్
లేయర్స్గా మనకు అక్కడ ఫామ్ అవుతుంది. సో ఇలా మనం సెపరేట్ చేయొచ్చండి. ఇది దీని గురించి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఆఫ్ లో రియాక్టివిటీ. సో లో రియాక్టివిటీ వాటికి ఎలా, హై రియాక్టివిటీ వాటికి ఎలా, మోడరేట్ రియాక్టివిటీ వాటికి ఎలా మనం చేస్తాము అనేది చూడండి. ఇప్పుడు డిఫరెంట్ మెటల్స్కి డిఫరెంట్ రియాక్టివిటీ ఉంటుంది కదండి. సో రియాక్టివిటీ సిరీస్ మనందరికీ తెలుసు కదా. ఫస్ట్ వన్ చూడండి, మనకి ఫస్ట్ థింగ్ ఏంటి, పొటాషియం అండ్ నెక్స్ట్ సోడియం. చూడండి ఇక్కడ ఇవన్నీ చూడండి, పొటాషియం, సోడియం, ఈ సింగిల్ ఇలా తీసుకోండి. ఇవన్నీ కదండి మనకి రియాక్టివిటీలో డిక్రీజింగ్ ఆర్డర్ అదే కదా. ఫస్ట్ మనం పొటాషియం అండ్ సోడియం, కాల్షియం, మెగ్నీషియం. సో ఇక్కడ మీకు పొటాషియం అనేది మీకు మెటల్ ఆక్సైడ్గా ఎలా ఫామ్ అవుతుంది, K2O, అండ్ సోడియం ఒక మెటల్ ఆక్సైడ్ Na2, అండ్ కాల్షియం ఒక మెటల్ ఆక్సైడ్ CaO, మెగ్నీషియం ఒక మెటల్ ఆక్సైడ్ MgO. సో ఇలా వాటి యొక్క మెటల్ ఆక్సైడ్స్ని అక్కడ రాశాను. సో ఇలా మనకి రోస్టింగ్ కానీ లేదంటే క్యాల్సినేషన్ ద్వారా మన మెటల్ ఆక్సైడ్ వచ్చాయి కదండి. సో ఈ మెటల్ ఆక్సైడ్స్ ఎలా వచ్చాయి, మనకి మెటల్ ఆక్సైడ్స్ రావడానికి ప్రాసెస్ ఏంటి, మనకి రోస్టింగ్ కానీ క్యాల్సినేషన్ కానీ. సో ఇక్కడ మనకి రోస్టింగ్ చేసామో, క్యాల్సినేషన్ చేసామో, ఏదో ఒకటి చేసామో, మనకు అక్కడ మెటల్ ఆక్సైడ్స్ అనేవి వచ్చాయి. బట్ ఇక్కడ మనకి ఏంటి, పొటాషియం కానీ సోడియం కానీ ఫస్ట్ మనకి 2 బాక్సెస్లో పెట్టాం కదండి, పొటాషియం అండ్ సోడియం. ఆ రెండు మనకి మోర్ రియాక్టివ్ కదండి. సో ఆ రెండు ఈజీగా ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి కదండి. మీకు అండ్ చోరీ చేసుకునే వాటిలో ఫస్ట్ ఎవరు ఉంటారని చెప్పాను, ఎలక్ట్రాన్ చోరీ చేసే వాటిలో ఫస్ట్ ఫ్లోరిన్ ఉంటుంది, తర్వాత ఆక్సిజన్ ఉంటుంది, ఆ నెక్స్ట్ నైట్రో. ఇలా మీకు చెప్పాను కదండి, వాటి కింద నేర్చుకున్న వాళ్ళు ఎవరు అని కూడా మీకు చెప్పాను. సో ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్ కదా చోరీ చేస్తుంది. సో ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఎవరైతే ఎలక్ట్రాన్స్ ఇస్తుందో వాళ్ళతో హ్యాపీగా ఉంటుంది. పొటాషియం అండ్ సోడియం వాళ్ళు ఏంటి, చాలా ఈజీగా ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తారు కాబట్టి ఆక్సిజన్కి ఆ రెండింటితో ఉన్న స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంటుంది కదండి. సో స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఎవరి మధ్య ఉంటుంది, అక్కడ ఉన్న మెటల్స్కి అండ్ ఆక్సిజన్కి. సో అక్కడ ఉన్న మెటల్స్ ఎవరు, పొటాషియం అండ్ సోడియం. వాళ్ళతో ఉన్నది ఎలాంటి బాండింగ్ అంటే స్ట్రాంగెస్ట్ బాండింగ్ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ దీస్ 2 మెటల్స్. ఓకేనా. సో ఇక్కడ మన పర్పస్ ఏంటండి, ఇక్కడ మనకి మెటల్ ఆక్సైడ్ నుండి మనం మెటల్ని తీయాలి, అంతే కదా. మెటల్ ఆక్సైడ్ నుండి మెటల్ తీయాలి. సో లో రియాక్టివిటీకి అయితే ఎలా, హై రియాక్టివిటీకి అయితే ఎలా, ఇవన్నీ మనం నేర్చుకుందాం. మన దగ్గర ఇప్పుడు K2O, Na2O ఉందండి. ఓకేనా. పొటాషియం ఒక ఆక్సైడ్ ఉంది అండ్ సోడియం ఒక ఆక్సైడ్ ఉంది. మెటల్ ఆక్సైడ్స్ కదండి, ఆ రెండు మన దగ్గర ఉన్నాయి ప్రెసెంట్. సో వాటి నుండి నేను మెటల్ని తీయాలంటే సో హీట్ చేసేస్తాను. హీట్ చేసి ఆక్సిజన్ గో బ్యాక్ అని నేను ఏదో నినాదాలు చేసేస్తే అయిపోతుందా అండి. అది బాడీ అక్కడ బాండింగ్ అనేది వీక్గా ఉంటే ఆక్సిజన్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఈజీగా వెళ్ళిపోయి మనకు అక్కడ మెటల్ అనేది దొరికిపోతుంది. బట్ ఇక్కడ పొటాషియంకి సోడియంకి ఉన్న ఆక్సైడ్స్తో ఉన్న బాండింగ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ కదా. సో నార్మల్గా హీటింగ్ ఇస్తే అది ఎలా అండి అవుతుంది. సో దానికి ఒక పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ కావాలండి. ఓకేనా. అంటే ఇవన్నీ మనం డీటెయిల్గా చూద్దాము. జస్ట్ ఇప్పుడు ఒక ఇంట్రడక్షన్ అన్నమాట. సో వాటికి ఒక పవర్ఫుల్ అంటే స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంటే పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది కావాలి. అలా కాకుండా చూడండి, నెక్స్ట్ కాల్షియంతో, మెగ్నీషియంతో, అల్యూమినియంతో, జింక్తో వీటి యొక్క మెటల్ ఆక్సైడ్స్ కూడా రాశాయి కదా, CaO, MgO, L2O3, ZnO అని చెప్పి. సో ఇలా కిందకు వచ్చేసరికి మీకు ఇక్కడ మోడరేట్గా ఉంటుందండి. వీటి మధ్య మీకు అక్కడ ఆక్సిజన్తో ఉండే బాండింగ్ అనేది మీకు అక్కడ మోడరేట్గా ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళు కూడా ఎలక్ట్రాన్ ఇస్తారు, కానీ ఆక్సిజన్ ఎవరితో హ్యాపీగా ఉంటుంది, మెయిన్ హ్యాపీగా అయితే పొటాషియం సోడియంతో వాళ్ళు ఈజీగా ఇస్తారు. వీళ్ళు ఇవ్వడానికి కొద్ది టైం పడుతుంది. బట్ ఆక్సిజన్ ఏముంటుంది, నేను మీతో కూడా ఉంటాను, బట్ నేను మీతో మోడరేట్గా ఉంటాను, మీతో బాండింగ్ మోడరేట్గా చేస్తా అని చెప్పి ఆక్సిజన్ అంటుంది అనమాట. సో వీటి మధ్య బాండింగ్ అనేది మోడరేట్గా ఉంటుంది. సో ఇక్కడ మోడరేటింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది కావాలండి. ఇవన్నీ మనం డీటెయిల్గా చూద్దాము. బట్ ఫస్ట్ మనం లోయెస్ట్ కోసం చూద్దాము. సో ఇక్కడ మనకి లో రియాక్టివిటీకి వచ్చేసరికి మనకి ఎవరండి, ఇక్కడ మనకి SnO2 అండ్ PbO అనమాట. వీళ్ళిద్దరూ మనకి టిన్ కానీ లెడ్ కానీ వీళ్ళిద్దరూ మనకి లో రియాక్టివిటీ అనమాట. వీటి కోసం చూద్దాం ప్రెసెంట్. సో ఇక్కడ మనకి హూయిజ్ అనమాట, ఇక్కడ మనకి ఎవరు ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ అనమాట అని చూసుకుందాం. సో దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో అలా టేక్ కేర్.